వాయిదా తర్వాత శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. మీరు క్వశ్చన్ డబ్బులు తీసుకుని వేశారని చెప్పి అన్నారు అధ్యక్ష. ఇవ్వకపోవడం వల్ల వేశారని చెప్పి అన్నారు అధ్యక్ష. దీనికి కొన్ని సాంప్రదాయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంట్ లో కూడా ఇదే మాదిరిగా పార్లమెంట్ లో వచ్చినప్పుడు ప్రూవ్ అయినప్పుడు, ఎందుకంటే ఇది శాసనసభ్యులందరికీ సంబంధించిన విషయం, అంటే మన అసెంబ్లీలో కూడా డబ్బులు తీసుకొని క్వశ్చన్స్ వేస్తున్నారు అనే విధంగా మంత్రి గారు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డబ్బులు అంటే అదే కదా అధ్యక్ష, రెండు, ఒకటి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వేయలేదని వేశారని, లేకుంటే డబ్బులు ఇస్తే కూడా క్వశ్చన్స్ వేస్తున్నారని, అంటే రెండు నేరమే అధ్యక్ష. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వేసిన నేరమే, డబ్బులు ఇచ్చి క్వశ్చన్ వేసిన నేరమే, ఈ రెండు నేరం. కాబట్టి నేను రాజశేఖర రెడ్డి గారి కానీ ఇప్పుడే అధ్యక్ష మేము అడిగింది 9 hours వ్యవసాయానికి 9 గంటలు ఇస్తామని మీరు చెప్పారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. తర్వాత తొలి సంతకం చేశారు, జీవోలు ఇచ్చారు, 3 సార్లు చెప్పారు. మొదటి జూన్ అన్నారు, మళ్ళీ ఆగస్టు అన్నారు, 3 సార్లు మాట మార్చారు. ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు తెలియకుండా ఆ రోజు కండిషన్స్ అన్ని పెట్టింటే రోజు గారు చాలా బాగుండేది. వర్షాలు సరిగా పడితే, ఇలాంటి ప్రాజెక్ట్ అన్ని సక్రమంగా పనిచేస్తే మేము 9 గంటలు ఇస్తామని చెప్పంటే చాలా బాగుంటుంది. మీరెవరో ఆ మాట చెప్పలేదు. కంపల్సరీగా 9 గంటలు ఇస్తామని చెప్పారు. అది కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు 5 ఏళ్లకు హామీ ఇచ్చాం, 5 ఏళ్ళలో ఎప్పుడైనా అమలు చేస్తా ఉంటున్నారు చాలా తెలివితేటలతో. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజైనా సరే ఈ సమావేశాల ద్వారా ఒక హామీ ముఖ్యమంత్రి కానీ రాజశేఖర్ గారు కానీ చాలా స్పష్టంగా ఎప్పటి నుంచి ఇస్తారో చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాం అధ్యక్ష. అది కూడా చెప్పకుండా లాస్ట్ లో ఇచ్చిన 9 గంటలు ఫ్రీ సప్లై విల్ బి ఆపరేషనలైజ్డ్ ఆన్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఏపీ జెన్కోస్ 500 megawatts VTPS unit to the grid and achievement of normal hydroelectric potential during the season. అంటే దీన్ని బట్టి అధ్యక్ష మీరు ఒక స్పష్టమైన వైఖరి ఇవ్వడం లేదు. మిమ్మల్ని నమ్మి రైతులు పంటలు వేశారు, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే అధ్యక్ష ఇంకా మళ్ళీ రబీ కూడా ఇప్పుడు లేట్ ఖరీఫ్ వస్తా ఉంది, అదే మాదిరిగా అర్లీ రబీ వేసే పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక స్పష్టమైన హామీ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి. దాన్ని చెప్పలేదు అధ్యక్ష, మాకేం బాధ లేదు. ఆ మాట చెప్పమని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష. లేకపోతే మేము ప్రొటెస్ట్ చేస్తాం. ప్రొటెస్ట్ యూఆర్ ఆల్రెడీ అనే ప్రొటెస్ట్ కదా, యూఆర్ ఆల్రెడీ అనే ప్రొటెస్ట్. చెప్పబోదు అధ్యక్ష. కాదండి, మీకు ప్రొటెస్ట్ చేస్తా అంటేనే మా అందరూ ఒక మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి కానీ మంత్రిని కానీ. నాయుడు గారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గారు, మీరు ప్రొటెస్ట్ చేస్తా అంటే మాకు వీ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు అనదర్ క్వశ్చన్. బికాజ్ మీరు ప్రొటెస్ట్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ అకామిడేటెడ్ యూ. అధ్యక్ష, చాలా క్లియర్ గా రైతుల్ని మభ్యపెట్టే విధంగా, రైతుల్ని మోసం చేసే విధంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ఇంకోటి కాదు. దీనికి నిరసనగా కనీసం ఇప్పటికైనా సరే మీరు ఒక సమాధానం చెప్పే పరిస్థితులు లేరు, అంటే మీకు క్లారిటీ లేదు. అందుకని దీనికి కూడా నిరసనగా, ఒకప్పుడు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో కరెంటు కోత లేదు. ఆ విధంగా ఒకప్పుడు కరెంటు కోత నుంచి కరెంటు కోత లేకుండా తీసుకొచ్చే పరిస్థితి వస్తే ఈరోజు ఇండస్ట్రీస్ కోత పెట్టారు. అది కూడా వింటర్ సీజన్ లో, వర్షాకాలంలో ఇండ్లకు కోత, ఇండస్ట్రీస్ కోత, అదే మరిగా రైతులకు వ్యవసాయానికి కరెంటు కోత అన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ప్రొటెస్ట్ చేస్తూ కూర్చున్నాం అధ్యక్ష.